13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం, నంబర్స్, బుక్ ఆఫ్ నంబర్స్ 13:6. 13వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. For the tribe of Judah, Caleb the son of Jephunneh. కాలేబును గురించి కొన్ని సంగతులు మాట్లాడాలని ఈ ఒకటే వచనమును చదివించిన. ఇక్కడ ఏం రాయబడిందంటే, ట్రైబ్ ఆఫ్ జూడా, యూదా గోత్రమునకు చెందినవాడు యెఫున్నె కుమారుడైన కాలేబు అని రాయబడి. కాలేబు అనే పేరుకు అర్థం ఏంటంటే డాగ్ అని అర్థం, కుక్క అని దానికి అర్థం. ప్రియుల అంటే ఎందుకు మరి ఈ పదము బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే, కాలేబు అనే పదము అంటే దేవుని వెలుగులో కాలేబును గురించి దేవుని ఉద్దేశాలు ఏమై ఉండినాయో అది మనం తెలుసుకోవడం చాలా మంచిది. నేను బైబిల్ చదువుతా ఉంటే ఈ కాలేబును గురించిన సంగతులు, ఎందుకు దేవుడు కాలేబుకు ఈ పేరు ఇచ్చినాడు అంటే, విశ్వాసము, జంతువులన్నింటిలో కూడా విశ్వాసము కలిగిన మరి వస్తువు ఏది అని అంటే డాగ్ అంటాం, కుక్కను అంటాం. దాని అచ్చు సంస్కృతంలో చెప్పాలంటే మరి ఇది సునకము అంటారు. సునకము దాని ఉద్దేశము, దాని యొక్క చిత్రపటం అంతా ఎలాగుంటుంది అంటే, అది నమ్మకమైన జంతువు. ఎన్ని మనం చేసినా, ఎన్ని దాన్ని మనం మాట్లాడినా కూడా ఇట్ ఫాలోస్ ఫెయిత్ఫుల్లీ, నమ్మకంగా వెంబడిస్తుంది. కాలేబును దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఎన్నుకోవడంలో ఉండే అర్థం ఏంటంటే, ఆయన గురించి మనము హీ ఈజ్ ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా, యూదా గోత్రమునకు చెందినవాడు కాలేబు. ఆ నమ్మకమైన మరి వాడ అనే పదాల్లో కొన్ని మాటలు ఆయన గురించి దేవుని గ్రంథంలో చూద్దాం. 14వ అధ్యాయం సంఖ్యాకాండంలోనే 24వ వచనంలో మనము చూస్తే, నంబర్స్, ద బుక్ ఆఫ్ నంబర్స్ 14:24, 24వ వచనంలో ఇలాగా, బట్ మై సర్వెంట్ Caleb, because he had another spirit in him and had followed me fully, him will I bring into the land whereinto he came, and his seed shall possess it. దేవుడు కాలేబు యొక్క వంశావళిలో కాలేబు కనబడిన తర్వాత దేవుడు ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నన్ను పూర్ణ హృదయముతో వెంబడించినాడు, అనుసరించినాడు అని మాట్లాడతాం. అంత తొందరగా దేవుడు ఆయన గురించి ఏం చూడగలిగినాడంటే, 12వ అధ్యాయము 13వ అధ్యాయం మధ్యలో ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, ఇశ్రాయేలు ఇక వాగ్దానం చేయబోయే దేశంలోనికి చేరాలి. ఆ దేశమునకు వెళ్ళాలి వీరందరూ కూడా. కానాను అనే దేశం దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసి, మీరు ఆ దేశమునకు తీసుకొచ్చి అంచుల దగ్గర నిలబెట్టినాడు. దేవుడు నిలబెట్టి ఏం చేసినాడంటే, మోషేకి అన్నాడు, మీరు కానాను దేశమునకు వేగు చూడడానికి ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని 12 మంది వేగు చూచేవారు. స్పైస్ అని రాయబడి 12 స్పైస్ టు వౌచ్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. ఆ దేశమునకు వెళ్ళి ఆ దేశం అంతటినీ తిరిగి చూడండి, చూచి వర్తమానము తీసుకొని రండి అని మోషే దేవుని ఆజ్ఞ మేరకు 12 మందిని ఒక్కొక్క, అదే 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, ఒక్కొక్కరు పేరు అక్కడ రాయబడి 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే, రూబేన్ నుంచి మొదలుకొని చివరిగా నప్తాలి వరకు ఆ మాటలు కనబడతాయి. 14వ వచనం వరకు కూడా ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరు వెళ్ళి ఆ కానాను దేశం అంతటినీ చేసి, వారు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, అక్కడి నుంచి కొన్ని పదార్థాలు తీసుకొచ్చి ఇశ్రాయేల్ దగ్గర పెట్టి వాళ్ళు కొన్ని సంగతులు వివరిస్తారు. ఆ దేశం ఎలాంటిదంటే సారవంతమైనది అని అంటారు. అది 27వ వచనం, 13వ అధ్యాయం 27వ వచనంలో కనబడుతుంది సంఖ్యాకాండం. And they told him and said, we came to the land to which thou didst send us, and surely it floweth with milk and honey, and this is the fruit of it. ఈ 12 తిరిగి వచ్చి ఏమన్నారంటే,
యెహోషువ కాలేబులు అందరూ కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం, దాని ఫలం ఇదిగో మేము తీసుకొని వచ్చి ఉన్నాము అని మాట్లాడినారు. ఇంకేమన్నారంటే 28వ వచనంలో, ఓన్లీ ద పీపుల్ ఆర్ స్ట్రాంగ్ దట్ డ్వెల్ ఇన్ ద ల్యాండ్ అనంట. ఆ దేశంలో నివసించే ప్రజలంటే బలాఢ్యులు అని మాట్లాడారు. ఆ గొప్ప సంగతులన్నీ వివరించిన తర్వాత 30వ వచనంలో కాలేబు ఏమంటాడంటే, 13వ అధ్యాయం నంబర్స్ 13-30, అండ్ కాలేబ్ స్టిల్ ద పీపుల్ బిఫోర్ మోసెస్ అండ్ సెడ్, లెట్ us go up boldly and possess it, for we are able to do it. ఆ దేశం యొక్క బలమును, ఆ దేశం యొక్క కోటలను, ఆ దేశం యొక్క ఇండ్లను, ఆ దేశంలో ఉన్న ప్రజలను, ఆ దేశంలో ఉన్న ఫలములను, ధాన్యమును, ఇవన్నీ కూడా మోసుకొచ్చి అవి నిజంగా చాలా బలమైనవి, దేవుడు చెప్పినట్టుగానే గొప్ప గొప్పవి అని అన్నారు. వీళ్ళు చెప్పిన ఈ మాట విని అక్కడున్న వారందరూ ఏం చేసినారంటే 10 మంది వేరుగా మాట్లాడినారు. 12 పోయి 12 మాట్లాడిన మాటల్లో 10 మంది ఒక మాట మాట్లాడినారు, 2 ఒక మాట మాట్లాడారు. ఆ 2 ఎవరంటే యెహోషువ, కాలేబు. కాలేబు ఏమంటారంటే, మనం వెళ్ళి ఇప్పుడే లెట్ us go and now possess it, మనం దాన్ని స్వీకరించవచ్చు అంటే, అవిశ్వాసంతో వాళ్ళందరూ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయనంటే, వాళ్ళు ఏమన్నారంటే, వారి దృష్టికి అక్కడ కింద 33వ వచనంలో 32-33లో రాయబడింది. ఎలా ఉన్నారంటే, we have seen it, are men of great stature, and they have we seen giants, and we are in their sight as grasshoppers అని అంటారు. 33వ వచనం ఏమంటారంటే, అదిగో మేము వారి దృష్టికి ఎట్లా ఉంటాం, మిడతల వలె ఉన్నాం. కాలేబు మాటలు ఎలా ఉన్నాయంట, ఇప్పుడే వెళ్ళి అంత బలాఢ్యులను కూలగొడదాం, సంపాదించుకుందాం, తెచ్చుకుందామని గొప్ప మాట మాట్లాడినాడు. దేవుడు చెప్పినట్టుగానే ఉంది ఆ దేశం. ఆ దేశంలో పాలున్నాయి, ఆ దేశంలో తేనుంది, ఆ దేశంలో ఫలం ఉంది, ఆ దేశంలో ఇవన్నీ ఉన్నాయి. దిస్ ఇస్ అ రైట్ కంట్రీ గాడ్ ప్రామిస్డ్ us. అండ్ కాలేబు, యెహోషువ అంటే 10 మంది అన్నారు, అమ్మ వాళ్ళు బలాఢ్యులు, వాళ్ళ ముంగట మిడతల వలె ఉన్నాం, మనల్ని నలిపేస్తారు అనగానే జన సమూహం అంతయు 10 మంది మాట విని తిరగబడినారు. ఈ సందర్భంలో దేవుడు ఇప్పుడు 14వ అధ్యాయంలో 24వ వచనం ఏమంటారంటే, and 14:24, but my servant Caleb, because he had another spirit in him. ఆయన ఏముందంట, భిన్నమైన ఆత్మ, మీకు అందరికి కలిగిన ఆత్మ లేదైనా, ద స్పిరిట్ దట్ యూ హ్యావ్. ఎలాంటి ఆత్మ ఉన్నంత ఇలాగందరికి, ఇశ్రాయేల్కి అందరికి అక్కడ బైబిల్లో కవర్డ్ అని రాయబడింది. అంటే మీరు దుర్బీజమైన, కవర్డ్ అంటే పిరికి ఆత్మ అన్నమాట, మంచి ఆత్మ మీలో లేదు. కానీ దేవుడు కాలేబు గురించి మాట్లాడిన మాట ఏంటంటే, బట్ మై సర్వెంట్ కాలేబ్, బికాస్ హీ హ్యాడ్ అనదర్ స్పిరిట్ ఇన్ హిమ్ అండ్ హ్యాడ్ ఫాలోడ్ మీ ఫుల్లీ, నన్ను మనపూర్వకంగా అనుసరించాడు. హౌ గ్రేట్ ఈస్ దాట్ పిల్లర్, దేవుని అనుసరించుట. కుక్క స్వభావం ఏంటంటే ఫాలోయింగ్ పిల్లర్. మేము చిన్నగా వెన్ వీ వర్ 16-17 years ఏజ్, అప్పుడు కొత్తగా మొబైల్ ఫోన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ నేను 22 years 23 years వచ్చిన తర్వాత 25 yearsతో ఫుల్గా ఫ్లెడ్జ్గా మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. అప్పుడు ఆ మొబైల్ ఫోన్ అడ్వర్టైజ్మెంట్లో ఒక కుక్కను చూపించేటోళ్ళు, ఏడికి పోయినా ఆ కుక్క ఆయనను వెంబడిస్తూనే ఉండేదంట. అంటే వేరెవర్ యూ గో ద నెట్వర్క్ ఫాలోస్ అనే సామెత చెప్పేవాడు. కాలేబును గురించి దేవుడు పలికిన మాట అంటే, హీ ఫాలోడ్ మీ. ఎవరిని వెంబడించినాడంట, హీ ఫాలోడ్ జెహోవా. దేవుడు మనకిచ్చే వాగ్దానాలు, దేవుడు మనకి చేసిన వాగ్దానాలన్నిటినీ నమ్మి వెంబడించేవాడే దేవుడు మెచ్చుకునేవాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న మనం నమ్ముకున్న మనకు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మీ పాపములు క్షమించబడినాయి, మీ పేర్లు జీవగ్రంథం యందు రాయబడినాయి, ఇదిగో మీకు ఫలం పరలోకంలో ఉంది, మీరు పరలోకమునకు చెందినవారు, మీరు అక్కడే మీ పౌర హక్కు. ఇదంతా కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానాలు. భూ సంబంధమైన మనకిచ్చినాడంటే లేదు. భూ సంబంధమైన మనకిస్తే మనం ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి, ఇంకా దీన్ని దాటిపోకూడదు లేదు. పిల్లలు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినాడు.
యేసు ప్రభుని నమ్మిన వానికి ఏంటంటే వాగ్దానాలు పరసంబంధమైనవి. దాన్ని నమ్మి నిజంగా నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా పాపము క్షమించబడింది, నిజంగా నేను పరలోకమునకు చెందినవాడను, నిజంగా నేను నా పౌరహక్కు పరలోకంలో ఉన్నది, నిజంగా నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను అని చెప్పేవాడు. ఎలాగంట ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, హీ హ్యాడ్ అన్ అనదర్ స్పిరిట్ అండ్ ఫాలోడ్ మీ ఫుల్లీ. నన్ను నమ్మకంగా పూర్ణ హృదయంతో. ఈ మాట ఎక్కడ కనబడదంటే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది అనుకుంటా. ఇదిగో ఇశ్రాయేలు నీ దేవుడు నీ యొద్ద నుండి కోరినదేమనగా ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో వెంబడించవాలనేదేగా కోరుతున్నాడు, ఇంకేమైనా ఆయన కోరినాడా అని అంటాడు. అది ఎక్కడుందో 6వ అధ్యాయమో 10వ అధ్యాయం నాకు తెలియదు, కానీ ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటలు కనబడతాయి. ఇదిగో ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుండి కోరినదేమనగా నీవు ఆయనను మనపూర్వకంగా అనగా పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, మరి పూర్ణ వివేచనతో వెంబడించవాలనే కదా కోరుతున్నాడు అని అంటాడు. కనుక పిల్లరా దేవుడు 6వ అధ్యాయంలో ఉంది, పిల్లలు 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4-5 చరణాలలో ఈ మాట కనపడుతుంది. హియర్ ఇజ్రాయెల్ ఏమంటా అన్నాడు, ఓ ఇజ్రాయెల్ వినుము, జెహోవా అవర్ గాడ్, యెహోవా మన దేవుడు ఒక్కడే. ఆ యెహోవా ఏం చేస్తాడు, thou shalt love Jehovah thy God with all thy heart and with all thy soul and with all thy strength, and these words which I commanded thee this day. ఏమంట దేవుడు కోరుకుంది ఏంటంట, మనపూర్వకంగా ఆయనను ప్రేమించాల. ఆ ప్రేమించే పదములో ఎవరిని గురించి మాట్లాడుతానంటే కాలేబుని గురించి. ఆయన నన్ను వెంబడించెను, మనపూర్వకంగా నన్ను ప్రేమించాను. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే అదే ఫాలోయింగ్ గాడ్. ఈయన గురించి 32వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో కూడా చూడండి, ఇంకా ఈయన గురించి కాలేబుని గురించి దేవుడు సెలవిచ్చిన మాట 32వ అధ్యాయం సంఖ్యాకాండము 12వ వచనంలో ఇంకొక మాట ఉంది. 11వ వచనం నుంచి చదువుదాం. ఇంగ్లీష్లో 11:12 ఉంది. ఇఫ్ ద మెన్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, సంఖ్యాకాండం 32వ అధ్యాయం, బుక్ ఆఫ్ నంబర్స్ 32:11 and 12. If the men that came up out of Egypt from 20 years old and upward, and shall see the land that I swore to Abraham, to Isaac, and to Jacob, for they have not wholly followed me, save Caleb the son of Jephunneh the Kenizzite, and Joshua the son of Nun, for they have wholly followed Jehovah. దేవుడు ఏమంటా ఉన్నాడంటే 11వ వచనంలో, ఐగుప్తు నుండి వచ్చిన వారందరిలో 20 సంవత్సరాల పైబడి ఉన్నవారు ఇంకా వారందరూ చేరరు. 20 సంవత్సరాల పైబడి ఉన్నవారు ఎవ్వరు కూడా కానాను దేశంలోకి చేరరు. కేవలము యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు, వీళ్ళిద్దరూ మాత్రమే. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, ఏం చెప్తామంటే యెహోషువను గురించి ఏమంటాడంటే దే హ్యావ్ హోలీ ఫాలోడ్ మీ. కాలేబుని గురించి ఏమంటాడంటే ఎస్ హోలీ ఫాలోడ్ మీ, సంపూర్ణంగా నన్ను వెంబడించినారు. కాలేబుతో పాటు ఇప్పుడు దేవుడు యెహోషువను కూడా తీసుకొస్తాను, వెంబడించినారు దేవుడు. ఎలాంటి పరిస్థితి అంటే ఇక దేవుడు ఐగుప్తులో నుండి గొప్ప గొప్ప వ్యక్తులు బయలుదేరినారు. మోషేను మొదలుకొని అహరోను, అంటే 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళందరూ కూడా ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినారు. వాళ్ళందరితో దేవుడు ఏమంటున్నాడంటే 20 సంవత్సరాల పైబడి ఉన్న వారందరూ కూడా మీరు ఈ దేశమునకు వెళ్ళరు, ఎందుకంటే మీరు నమ్మలే. కాలేబు అన్నట్టుగా నిజంగా ఈ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అని మీరు నమ్మలే. ఈ దేశం నిజంగా సారవంతమైనదని నమ్మలే. ఈ దేశంలో పట్టణాలు గొప్పవని నమ్మలేదు. ఈ దేశంలో ఫలభరితమైన పంట ఉంటుందని నమ్మలేదు మీరు. కనుక మీరు ఎవరు వెళ్ళరు. 20 సంవత్సరాలు, అది పీపుల్ ఆర్ అబౌవ్ 20, 20 సంవత్సరాలు పైబడిన వారిని అందరినీ కూడా నేను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి దేవుడు వారిని అరణ్యంలో రాల్పి, ఆ వయసు 20 నుంచి పైబడి ఉన్న వయసులో 2 మాత్రమే పోయినారు, యెహోషువ, కాదు. మోషేని కూడా దేవుడు తీసుకొని పోలేదు, అహరోనును కూడా దేవుడు తీసుకొని పోలేదు. బికాజ్ దే డిడ్ నాట్ బిలీవ్, వారు నమ్మలేదు. మోషే అన్నాడు, ఇదిగో నువ్వు నా ప్రజలను
భయంకరంగా మాట్లాడినావు. అహరోనుతో అన్నాడు, నువ్వు చెల్లవు, నాకు ఆ దేశానికి రావాల్సిన అవసరం లేదన్నాడు. హీ డి నాట్ పర్మిట్. కానీ ఎవరిని తీసుకొచ్చినట్టు ఆ దేశానికి? నమ్మకంగా వెంబడించినవాడు. ద మ్యాన్ హోలీ ఫాలోడ్ గాడ్ ప్రిలర్. దేవుణ్ణి నమ్మకంగా వెంబడించేవాడే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలమును కోరాలి. ఇక్కడ రాయబడిన ఈ సంఘటనలు అన్నీ ఏం జరిగినాయంటే నమ్మకంగా వెంబడించినాడు. ఇంకొక చోట కూడా ఈయన గురించి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, డ్యూట్రానమీ చాప్టర్ 1:36. ఇక్కడేం రాయబడింది అంటే, ఎక్సెప్ట్ Caleb the son of Jephunneh, he shall see it, and to him I will give the land that he had trodden upon, and his children, because he had wholly followed Jehovah. కాలేబుకు మాత్రమే, అతని సంతతికి వారికి మాత్రమే నేను ఈ దేశంలో స్వాస్థ్యమనిస్తాను. అంతవరకు ఏమన్నాడు దేవుడు అంటే, ఈయన నన్ను వెంబడించినాడు. ఇది 4వసారి బైబిల్ గ్రంథంలో కాలేబును గురించి నన్ను వెంబడించినాడు అని చెప్పే మాటలు. ఇది 4వ మాట, ఇది 3వ మాట. ఇది ఇక్కడ 3 సార్లు మనం ఇప్పటిదాకా, ఒకటి 14వ అధ్యాయంలో, ఒకటి 32వ అధ్యాయంలో, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనంలో. ఇంకొక చోట ఆయన గురించి 4వసారి ఎక్కడ రాయబడింది? యెహోషువ గ్రంథంలో వచ్చాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఈయన గురించి 4th టైం, ఈ రిపీట్స్ 4 times గాడ్ స్పీక్స్ అబౌట్ కేలెబ్. 4 times 14:14లో, యెహోషువ గ్రంథం 14:14లో, Hebron therefore became the inheritance of Caleb the son of Jephunneh the Kenizzite to this day, because he wholly followed Jehovah. ఎవరంట? he wholly followed, సంపూర్ణంగా వెంబడించినాడు. స్వాస్థ్యం ఇస్తా ఆయనకు అన్నాడు. ఇచ్చినాడా దేవుడు అంటే? ఎస్. హెబ్రోను ఎవరి స్వాస్థ్యమైందంట? కాలేబుకు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. హెబ్రోన్, నేను ఇదిగో అతనికి, కాలేబుకు నేను హెబ్రోన్ని, ఐ విల్ ది కెన్సైట్, బికాజ్ హీ ఫాలోడ్ హోలీ ఫుల్లీ జెహోవా ద గాడ్ అండ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ది గాడ్ ఆఫ్ దేవుని పిల్లలందరూ కూడా కోరుకునే వెలుగులో మరి కాలేబు నడిచినట్టుగా చూస్తాం. ఫాలోయింగ్ గాడ్ పిల్ల. ఆయన చెప్పిన మాట ఎలాగుందంట? వెంబడించినాడు. ఇంకెలాగంటే నమ్మకంగా వెంబడించినాడు. ఇంకా దేవుడు ఏమంటాడంటే, తనకి స్వాస్థ్యమునిస్తాను. ఇంకేమంటాడా? ఏ స్వాస్థ్యం ఇచ్చినావయ్యా మాకు? ఏమి ఇచ్చినావా నేను వెంబడిస్తే అంటే? ఇక్కడ రాయబడింది హెబ్రోన్. యేసుప్రభుని వెంబడిస్తే మాకు ఏం దొరుకుతుందని పేతురు అడిగినాడు. అయ్యా, మేము ఇళ్ళను వదిలిపెట్టి వచ్చినాం, భార్యలను వదిలిపెట్టి వచ్చినాం, మా అన్నీ వదిలిపెట్టి వచ్చినాం, నేను వెంబడిస్తే మాకు ఏం దొరుకుతుంది అంటే, యేసుప్రభు అన్నాడు, నన్ను ఎవడు వెంబడించలేడు, ఎవరు కూడా నా వెంబడి రాలేదు అని అంటాడు. మీరు నన్ను సంపూర్ణంగా వెంబడించలేదు అని అంటాడు. కానీ యేసుప్రభు అన్నాడు, ఇదిగో మీ భూలోకంలో నా నిమిత్తమై ఏదైతే వదులుకుంటారో, ఈ భూలోకంలో మీరు ఏదైతే నా నిమిత్తమై నష్టపోతారో, ఈ భూలోకంలో మీరు నా నిమిత్తమైతే ఏదైతే విడిచిపెడతారో, అది పరలోకంలో మీకు జత చేయబడతాయి. వాట్ డు యూ లీవ్ ఆన్ దిస్ ఎర్త్ ప్రేయర్? ఈ భూలోకంలో వదిలిపెట్టిన వాటిని అన్నీ కూడా పరలోకంలో జతపరచబడతాయి. ఇదిగే కాలేబు చెప్తాడు. కాలేబు నన్ను నమ్మకంగా వెంబడించినాడు కనుక హెబ్రోన్ ఇచ్చినాడు. హెబ్రోను బైబిల్ గ్రంథంలో దాని ఉన్న ప్రాముఖ్యత ఏందో తెలుసా? కాలేబు అడిగినాడు పోయి, మళ్ళా ఏమడిగినాడనంటే 15వ అధ్యాయంలో ఉంది. అదే యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా 15:13, and to Caleb the son of Jephunneh he gave a portion among the children of Judah according to the commandments of Jehovah to Joshua the city of Arba the father of Anak, that is Hebron. కాలేబుకి ఏమి ఇచ్చాడంట? పంచిలో స్వాస్థ్యం అంతటిని పంచిచ్చేటప్పుడు ఏమి ఇచ్చినాడంట? హెబ్రోన్ను దేవుని ఆజ్ఞ ప్రకారం అంట. అందరికీ ఎట్లా ఇచ్చినాడు దేవుడు అంటే? చీట్లు వేసినారు అందరూ. ఎట్లాంటి చీట్లు వేసినారంటే, అందరూ పేర్లు రాసినారు. రాసి ఇదిగో చీటి, ఈ చీటి ప్రకారం నీకు ఈ దేశం, ఈ చీటి ప్రకారం నీకు ఈ దేశం, ఈ చీటి ప్రకారం నీకు ఆ ప్రాంతం, నీకు ఈ కొండలు, నీకు ఈ భూమి అని ఇశ్రాయేల్ దేశం అంతటినీ కూడా 12 గోత్రాలకు పంచినారు. కానీ కాలేబుకి ఎట్లా ఇచ్చినారంట? ఇదిగో ఈ ప్రదేశం. కాలేబు కోరుకోలేదు, దేవుడు చెప్పినాడు హెబ్రోను కాలేబుకి ఇవ్వాలి.
గాడ్ సెడ్ దట్ ఇన్ 13వ అధ్యాయంలో, అండ్ సిటీ అండ్ ఐ విల్ గివ్ 14:14 ఆయన అన్నాడు, హెబ్రోన్ దేర్ ఫోర్ బికేమ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యాలెబ్ ద సన్ ఆఫ్ జెఫున్నే అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఆయనను వెంబడిస్తే ఎంత నమ్మకమైన ఆశీర్వాదం దొరికిందో చూడండి. హీ గాట్ హెబ్రోన్ పిల్లర్. హెబ్రోన్ ఎవరిది అసలు? హెబ్రోన్ ఎవరికి సంబంధించింది అని అంటే దేవుని గ్రంథంలో ఆది కాండంలో కనబడుతుంది పిల్లలు. 13వ అధ్యాయంలో మనం చూస్తే హెబ్రోన్ ఎవరికి సంబంధించింది, ఎవరు ఉండాలి అక్కడ, ఎందుకు మరి కాలేబుకు దేవుడు అది ఇచ్చినాడు అని అంటే 13వ అధ్యాయం ఆది కాండంలో 18వ వచనం చూద్దాం. జెనసిస్ 13:18. 13వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగుంది. దెన్ అబ్రహాం మూవ్డ్ హిస్ టెంట్స్ అండ్ కేమ్ అండ్ dwelt by the oaks of Mamre which are in Hebron, and he built there an altar to Jehovah. హెబ్రోన్ ఎవరికి సంబంధించిందంట? పితరుడు, ఇశ్రాయేలు వంశమునకు మూలదారుడు, ఇశ్రాయేలు యొక్క చరిత్రకంతటికి కూడా తండ్రి అయినవాడు, ఇశ్రాయేలీల యొక్క ప్రథమ పితరుడు, ఇశ్రాయేలు వంశం యొక్క నామకరణకు మూల కారకుడైన వాడు ఎక్కడున్నాడంట? ఆరంభం ఎక్కడి నుంచి అయిందంట? ఆయన ఆరంభం హెబ్రోన్ నుండి. ఈయన ఎందుకు హెబ్రోన్లో ఉన్నాడంటే అబ్రహామును గురించి కూడా రాయబడింది. ఆయన నమ్మకంగా దేవుని వెంబడించినాడు. అబ్రహాం ఫాలోడ్ గాడ్. ఆయన దేవుని అనుసరించి నడిచినాడు కనుక ఆయనకు అది నీతిగా ఎంచబడింది. హీ ఫాలోడ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ. నమ్మకంగా పిల్లలు, నమ్మకంగా వెంబడించేవాడు దేవుని చేత అబ్రహాము ఆరంభించిన గడియ ఆయన ఎక్కడికైతే వచ్చి బలిపీఠం కట్టుకొని స్టార్ట్ అయినాడో దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ హెబ్రోన్. హెబ్రోన్లో తన పితరుడు మొదలుపెట్టినాడు కనుక కాలేబు ఏమన్నాడంట? కాలేబు తెలుసో తెలియదు, ఐగుప్తు దేశంలోకి పోయి వాళ్ళు 420 సంవత్సరాలు బానిసలు ఉన్నారు అక్కడ. కాలేబు ఆ పట్టణమును గురించి చూడలేదు, కాలేబు ఆ పట్టణమును గురించి వినలేదు, అక్కడ ఎవరున్నారో తెలుసో తెలియదు. కానీ ఆయన ఆశ ఏముందంట? ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత హెబ్రోను నాకు స్వాస్థ్యం. అంటే వేర్ మై ఫాదర్ స్టార్టెడ్ ఐ వాంట్ దాట్. ఎక్కడి నుంచి అయితే నా పితరుడు ఆరంభించినాడో అక్కడి నుంచి నేను కూడా నా స్వాస్థ్యమును పొంది సాగాలి. ఐ షుడ్ వాక్ ఫ్రమ్ వేర్ మై పేట్రియార్క్స్ లెఫ్ట్ పిల్లర్. నా పితరులు ఏదైతే ఆరంభించినారో అక్కడి నుంచి నేను కూడా ఆరంభించాను. అబ్రహాం ఏం చేసినంటే హెబ్రోన్ని అక్కడ స్టార్ట్ చేయడమే కాకుండా 35వ అధ్యాయంలో చూడండి, అబ్రహాముకు ఆ ప్రదేశం ఆదికాండంలోనే జెనసిస్ 35లోనే ఇట్ నాట్ ఓన్లీ దట్ హీ చోజ్ దట్ ప్లేస్. 35వ అధ్యాయము 27వ వచనం, 35వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ రాయబడింది ఏమంటే, అండ్ జేకబ్ కేమ్ టు ఐసక్ హిస్ ఫాదర్ టు మమ్రే టు కిర్జత్ అర్బా విచ్ ఇస్ హెబ్రోన్ వేర్ Abraham had sojourned and Isaac, and the days of Isaac were 180 years. ఎవరెవరు నివాసం ఉండినారంట ఈ ప్రదేశంలో? అబ్రహాం ఉండినాడు, ఇసాకు ఉండినాడు, యాకోబు కూడా ఈ చోట్లో ఉన్నాడు అని రాదు. అంటే ఇట్ వాజ్ నాట్ అ హౌస్ ఓన్లీ ఫర్ అబ్రహాం, బట్ ఇట్ వాజ్ అన్ హౌస్ ఫర్ ఐజాక్, ఫర్ జేకబ్ ఆల్సో. ఇసాకు యాకోబు కూడా హెబ్రోను నివాస స్థలం. అంటే వారి ఆరంభ పితరులు అబ్రహాం నుండి ఇసాకు, ఇసాకు నుండి యాకోబు ఏ రీతిగా వచ్చిన వీరందరూ నివాసం ఉన్న ప్రదేశం ఎలాంటిదంట? హెబ్రోను. కాలేబు కోరుకున్న ప్రదేశము, హీ వాంటెడ్ ద బిగినింగ్ ఫ్రమ్ వేర్ మై ఫాదర్స్ హ్యావ్ స్టార్టెడ్. సో యేసు ప్రభువును నమ్ముకున్నవాడు తన ప్రయాణంలో ఆరంభించాలంటే తన పాత జీవితం నుండి కొత్తగా ఆరంభించాలి. పిల్ల కాలేబు ఎలాంటి జీవితం అంటే బానిసగా ఉన్నాడు, ఐగుప్తులో బానిసత్వం ఉన్నాడు. కానీ ఆరంభం ఎక్కడి నుంచి ఆరంభించాలనుకున్నాడంట? ఎక్కడి నుంచి తన పితరుడు సాగినాడో, ఎక్కడైతే తన పితరుడు విశ్వాసంతో దేవుని వెంబడించినాడో నేను కూడా అలాగే వెంబడించాలని ఇష్టపడ్డాను. హీ ఫాలోడ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ. నా పితరుడైన అబ్రహాం దేవుని నమ్మకంగా వెంబడించినాడు కనుక దేవుడిని నేను కూడా నమ్మకంగా వెంబడిస్తాను. ఐ విల్ ఫాలో గాడ్ విత్ మై ఫుల్ హార్ట్ పిల్లర్, హోల్గా సంపూర్ణంగా
నమ్మకంగా పూర్ణ హృదయంతో దేవుని వెంబడిస్తాను. నా హృదయంలో లోకం సగం పెట్టుకొని, నా హృదయంలో దేవుడు సగం పెట్టుకుంటే దేవుని వెంబడించలేం పిల్లలు. వీ నీడ్ టు హ్యావ్ గాడ్ ఫుల్లీ ఇన్ అవర్ డేస్ పిల్లలు. మన జీవితాల్లో, మన ప్రయాణంలో సంపూర్ణంగా దేవుడితో అంటే కాలేబు ఎంతమందిని ఎదుర్కొన్నాడో. అందరూ రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నారు. కాలేబు, యెహోషువ, మోషేని, అహరోన్ని. ఎందుకంటే ఆ దేశం మంచిది కాదు, ఆ మనుషులు మంచోళ్ళు కాదు, మీరు మమ్మల్ని తీసుకుపోయి చంపుతారు అక్కడ అని అనేసరికి కాలేబు అలాంటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులలో దేవునితో నిలబడి దేవుని వెంబడించింది. ఈ హెబ్రోన్ గురించి ఇంకొక మాట మనం చూస్తే 37వ అధ్యాయం చూడండి. 37వ అధ్యాయము 14వ వచనం. జెనసిస్ 37:14. ఆదికాండం 37వ అధ్యాయం 14. ఐ ప్రే ది సీ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ దై బ్రెదరన్ and after the welfare of the flock, and bring me word again. And he sent him out of the vale of Hebron, and he came towards Shechem. హెబ్రోన్ నుంచి ఎవరు బయలుదేరుతున్నారంటే ఇప్పుడు యాకోబు యోసేపు అని తన కుమారుని పంపిస్తాను. ఆదికాండం 37వ అధ్యాయం 14వ వచనం. ఎవరు బయలుదేరినారంటే అక్కడి నుంచి ద ప్లేస్ ఫ్రమ్ హెబ్రోన్ జోసెఫ్ వెంట్ టు సీ హిస్ బ్రదర్ అండ్ బ్రదర్. తన సహోదరులు ఎలాంటి క్షేమ సమాచారం ఉందో అది తెలుసుకున్నట్టుకు ఆయన బయలుదేరినాడు అంటారు. యాకోబు అన్నాడు, నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమ సమాచారం తీసుకొని నా దగ్గరికి రా అంటే, యోసేపు యాడ్ నుంచి బయలుదేరినాడంట, హెబ్రోన్ నుండి బయలుదేరి. యేసు ప్రభువు కూడా బయలుదేరిన ప్రదేశం. యోసేపు మన పరమ ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. హెబ్రోన్ నుండి ఏం బయలుదేరిందంట? అన్నగారులందరి రక్షణార్థమై యోసేపు బయలుదేరినాడు. హెబ్రోన్ నుంచి ఏం బయలుదేరిందంట? ఇశ్రాయేల్ ప్రజలకందరికీ రక్షణ దొరికింది పిల్లలు. యోసేపు ఆ ప్రదేశం నుండి బయలుదేరి అదిగో మిద్యానీయులకు అమ్మబడి ఐగుప్తులో ప్రధానమంత్రి ఇశ్రాయేల్ అందరినీ కూడా కాపాడినాడు. హీ వెంట్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు సేవ్ హిస్ బ్రదర్. యోసేపు హెబ్రోన్ నుండి బయలుదేరి ఆయన అన్నగారిని అందరినీ కూడా ఐగుప్తు దేశంలోకి పిలిచి కరువు నుండి కాపాడుకున్నాడు. యేసు ప్రభు కూడా పరలోకం నుండి భూలోకమునకు వచ్చి మనలందరినీ కూడా నరకమనే శాపము నుండి, నరకమనే పాపము నుండి విడిపించుటకు ఆయన ఈ భూలోకమునకు వచ్చిన మనల్ని రక్షించడం. హెబ్రోన్ ఈజ్ అన్ ప్రామినెంట్ ప్లేస్ పిల్లలు. మనం పేర్లు రాసుకోవడానికి కాదు. చాలామంది హెబ్రోన్ అని రాసుకుంటారు. రాసుకోవడానికి దేవుడు పేర్లు ఇవ్వలేదు మనకు. హెబ్రోన్ ఇస్ అ ప్లేస్ విచ్ ఇస్ వెరీ ప్రామినెంట్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. కాలేబు జీవితంలో ఆయన ఎందుకు కోరుకున్నాడంటే ఈ ప్రదేశం నుండే యేసు ప్రభు వస్తాడు, ఈ చోటు నుండే యేసు ప్రభు రక్షకుడు బయలుదేరుతాడు, కాబట్టి నాకు ఆ చోటు కావాలి. ఎందుకు దేవుడు ఆయనకి ఇచ్చినట్టే నమ్మకంగా వెంబడించినాడు కనుక. నీవు నేను నమ్మకంగా వెంబడిస్తే యేసు ప్రభువుని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మనసులో ఉండేది ఇస్తాడు పిల్లలు. నీ మనసులో ఉండేది ఇయ్యడు. నీ మనసులో చాలా ఉంటాయి. రాకెట్లు తిరగాలని ఉంటుంది, నీ మనసులో ఇంకేముంటుందంట, ఓ గాలి ఎగరాలని కూడా ఉంటుంది కోరికలు. కానీ దేవుని హృదయంలో ఏముందో అదే ఇస్తాడు పిల్లలు. మన హృదయంలో ఏమున్నది మనం చేయాలన్నా కూడా జరగదు, అంత నష్టమే అవుతుంది పిల్లలు. మన మనసులో ఉండేది మనం యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నాడు. ఆయన హృదయంలో చాలా చాలా కోరికలు ఆయనకు దేవుడు కల్పించిండవచ్చు. కానీ ఆయన ఏమన్నా అంటే నీ చిత్త ప్రకారమే అంత జరగాల. ఇదిగో యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు నేను సెలవిస్తే కోట్లాది దూతలు వచ్చి అంత సమూహం నాశనం చేస్తారయ్యా అన్నాడు. కానీ యేసు ప్రభు అలా ఉంచి మన కోరికలు చాలా ఉండవచ్చు పిల్లలు. కాలేబు కోరిక ఏముండిందంటే దేవుడు ఇచ్చిన ప్రకారం నడవాలనుకున్నాడు, దేవుడిని వెంబడించినాడు, దేవుడి అనుసారం సాగినాడు. ఆయనకి ఏమి ఇచ్చినాడు? హెబ్రోన్ ఇచ్చినాడు. ఆ హెబ్రోన్ ఏమంట? యేసు ప్రభు వచ్చిన చోటు. పిల్లలు యేసు ప్రభు వచ్చే చోటు ఇప్పుడు ఏదంట? యేసు ప్రభు మరలా వస్తాడు ఒక ప్లేస్కి. ఆ ప్లేస్ ఏదంట? హెబ్రోనే. ఆ హెబ్రోన్ సంఘము ప్రియుల, దేవుని నమ్ముకున్న ప్రియులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు. ఇది ఒక స్వాస్థ్యంగా దేవుడు ముద్రించి ఉంచినాడు. యెహోషువ నమ్మకంగా పూర్ణ హృదయంతో ఆయన 4 సార్లు ఆయన గురించి బైబిల్లో ఆ మాట రాయబడింది. నమ్మకంగా పూర్ణ హృదయంతో వెంబడించినాడు, పూర్ణ హృదయంతో నమ్మకంగా అనుసరించినాడు. నేను అనుసరిస్తున్నానా? యామ్ ఐ ఫాలోయింగ్? వాక్యం అర్థమవుతుందా? దేవుడిని అనుసరించడం అర్థమవుతుందా? పిల్లరా, మనకు అర్థం కాకపోతే మనం ప్రభు దగ్గర ప్రతిఫలం అనుసరించడం, ఫాలోయింగ్ క్రైస్ట్
యేసు ప్రభువును వెంబడించడం చాలా అవసరం. ఎట్లా అనుసరించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేచనతో ఆయనను వెంబడించాలి. అప్పుడే మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో ఉన్నతమైన ఆనందం, దీవెన. ఎందుకు వెంబడించానంటే ఊరికే అన్న వాళ్ళు ప్రార్థనకు రమ్మన్నారు, నేను పోయినా. వాళ్ళు నన్ను కూర్చోమన్నారు, నేను కూర్చున్నా. ఏమొచ్చిందంటే నరకమే. అట్లా వస్తే నీకు దొరికేది ఏం లేదు. నువ్వు ఊరికే ప్రార్థన పోయి నువ్వు చేసేవన్నీ చేసి అన్నీ చేసినా కూడా దట్ ఈస్ నథింగ్. నువ్వు ఊరికే కూర్చుంటే నీకు ఏం రాదు. ఎవరిని వెంబడించాలి? యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించాలంటే పాపాలు ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలా, నేను పాపిని అని గ్రహించాలి. నేను పుట్టుకతో క్రైస్తవునైనా, ఇప్పుడు మా ఆశయం ఉన్నాడు, మా మధ్యలోనే పుట్టినాడు, అంత మాత్రం పరలోకానికి పోతాడా? పోడు. యేసు ప్రభుని నమ్ముకోవాలా, పాప క్షమాపణ పొందాలా. ఆశేర్ కదా పేరు. అబ్బా ఆశేర్ అంటే ఆశేర్ అయినా పోడు, యూదా అయినా పోడు, యేసు అని పెట్టుకున్నా పోడు, లాజర్ అన్న పెట్టుకున్నా పోడు. ఏం పెట్టుకుంటే పోతాడో? వెంబడించాలి. వెంబడించాలంటే దేవుడు ఎలాగున్నాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధమైన వాడిని వెంబడించాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ ఫాలో గాడ్ పిల్లర్. కాలేజ్ ఎలాగున్నాడంటే పరిశుద్ధంగా దేవుని మనసు ప్రకారం నడిచినాడు కనుకనే దేవుడు ఆయన 4 సార్లు చెప్పినాడు, ఇదిగో నన్ను అనుసరించి నడిచినాడని. మై ఫ్రెండ్, నువ్వు నేను దేవుని అనుసరించాలంటే వీ హ్యావ్ టు లీవ్ బిహైండ్ అవర్ సిన్స్. మన పాపము తలకు పైగా ఉంది అని విన్నాం. తలకు పైగా పారుచు ఉన్నది పోయిన వారం విన్నాం. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నన్ను వెంబడించాలంటే తలకు పైగా పారుచున్న నీ పాపమును వదిలిపెట్టి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తీసం తీసుకొని నన్ను వెంబడించు. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ అన్ ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం, పరలోక సంబంధమైన స్వాస్థ్యం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక. ఆమేన్.